శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మన ముఖము మరియు మన నడవడిక దేవకులములోని ఆత్మలను సమీపంగా తీసుకువస్తాయి. ఈ రెండే బాబాను ప్రత్యక్షం కూడా చేస్తాయి మరియు అనేక ఆత్మలను బాబాతో జోడింపచేస్తాయి. మరి మనము ఏమి చేస్తే మన ముఖముపై ఆత్మికత ఉంటుంది, సదా ఆత్మికత యొక్క మెరుపు ఉంటుంది, సదా శుభ భావనలు ఉంటాయి. పవిత్రత చేత మన మస్తకము దేదీప్యమానమై ఉంటుంది అని ఈ విషయాలపై అటెన్షన్ ఇవ్వాలి. మన ముఖము సర్వస్వము ముఖములోనే కదా కనపడేది. ముఖము మన మనోస్థితికి దర్పణము. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని చెప్తారు. మన లోపల ఏమి ఉన్నా మనసులోనిది అంతా ముఖముపై వెలిగిపోతూ కనపడుతుంది. మనము మన ఆలోచనలను శ్రేష్టంగా తయారు చేసుకోవాలి, స్థితిని మహనీయంగా చేసుకోవాలి మరియు మన స్వమానమును ముందుకి తీసుకువెళ్ళాలి. మనసులో ఏ ఆత్మ గురించైనా అశుభ భావన ఉంటే దాని చిహ్నములు మన ముఖముపై తప్పకుండా కనిపిస్తాయి. మనము ఎదుటివారు ఎంత పెద్ద శత్రువులైనా వారికి శుభ భావనలే ఇవ్వాలి. మన శుభ భావనలు ఇతరులతో శత్రుత్వమును సమాప్తం చేస్తాయి. మన ముఖముపై ఆత్మికత ఉండాలి, యోగం యొక్క మెరుపు ఉండాలి అని ఎంతగానో అటెన్షన్ ఇవ్వాలి. ఆత్మికత వచ్చేది అంతర్ముఖత ఆధారంగా. ఆత్మికత వచ్చేది జ్ఞాన చింతన చేత. అశరీరిగా అయ్యే అభ్యాసము చాలా బాగా చేస్తే ఆత్మికత వచ్చేస్తుంది. ఇంకా ఆత్మికత వచ్చేది ఈ సృష్టి నాటకమును ఆటవలే సాక్షిగా అయ్యి చూస్తే. కావున మనము మన స్థితి ద్వారా తన ముఖమును ఎంతో ఆకర్షణీయంగా తయారు చేసుకోవాలి. ఇదే మనకి సర్వశ్రేష్ఠ పర్సనాలిటీ. మన ముఖముపై సంతుష్టత ఉండాలి, మన ముఖముపై ప్రసన్నత యొక్క సంపూర్ణ చిహ్నములు ఉండాలి. ఆలోచించండి, భగవంతుడిని పొంది కూడా ఎవరైనా తృప్తి చెందకపోతే ఇంకెలా తృప్తి చెందగలరు? భగవంతుడిని పొంది కూడా ఎవరి మనసులోనైనా సంతోష అల్లలు కలగకపోతే ఇక వారిని ఇంకేమి సంతోష పెట్టగలదు? మనము ఈ విషయముల గురించి చింతన చేయాలి మరియు ముందుకి సాగిపోవాలి. స్వయమును తృప్త ఆత్మగా చేసుకోవాలి. హే ప్రభు, మిమ్మల్ని పొంది మేము సర్వస్వము పొందాము, మీ జ్ఞానమును పొంది మేము సర్వము తెలుసుకున్నాము, మీ నుండి దృష్టి పొంది మేము పావనమయ్యాము, మీ వరదానములు పొంది మేము నిండుగా అయ్యాము, మీ శక్తులని పొంది మేము సంపూర్ణంగా శక్తిశాలిగా అయ్యాము. ఇలా హృదయము నుండి మాట వస్తూ ఉండాలి. అలాగే మనము ఎంతో ప్రసన్నంగా ఉండాలి. ప్రపంచంలో కూడా ఎంతో మంది సంతోషంగా ఉంటారు. ఏవైనా ప్రాప్తించినా ప్రాప్తించకపోయినా వారు ఏ ఇతర కోరికలు లేకుండా సంతోషంగానే ఉంటారు. కోరికలే మనుషుల సంతోషాన్ని దోచుకుంటాయి. మనము కోరికలకి కళ్ళెము వేయగలగాలి. చిన్న చిన్న కోరికల చేత మనకి ప్రాప్తి ఏమున్నదని, అవి మనల్ని ఎలా తృప్తిపరచగలవు? మనమే అందరి కోరికలను తీర్చేవారము. కానీ ఎవరైతే తమ కోరికలకి బానిసలుగా ఉంటారో వారు ఇతరుల కోరికలు, మనోకామనలు ఎలా తీర్చగలరు? కావున రండి, మనము మన ముఖమును, నడవడికను మహనీయంగా చేసుకుందాము. మన ప్రతి కర్మ బాబా యొక్క పేరుని ప్రసిద్ధం చేసే విధంగా ఉండాలి. నడవడిక అనగా మన చరిత్ర. నడవడిక అనగా మనము కర్మక్షేత్రములో ఉన్నప్పుడు మన మనోస్థితి ఏమి ఉంటుందో అది, దాని స్వరూపము మన జీవితంలో కనిపిస్తూ ఉంటుంది. మనము నడుస్తూ ఉంటే ఎలా నడుస్తున్నాము? నడుస్తూ ఉంటే మన నుండి పవిత్ర వైబ్రేషన్స్ నలువైపులా వ్యాపిస్తున్నాయా? ఈ విషయముల గురించి అటెన్షన్ ఇస్తూ ఈరోజు ఒక చక్కటి అభ్యాసం చేద్దాము. బాబా వేల భుజాల సహితంగా మా తలపై ఛత్రఛాయగా ఉన్నారు. వేల భుజాలు బాబా వ్యాపింపచేసి ఉన్నారు. తన వేల భుజాల ఛత్రఛాయ కింద
మేము సురక్షితంగా ఉన్నాము, మాపై మంత్రతంత్రాలు, నెగటివ్ ఎనర్జీ ఏవీ తమ ప్రభావాన్ని వేయవు. బాబా యొక్క ఛత్ర ఛాయలో సంపూర్ణంగా నిర్భయంగా ఉన్నాము. ఈ రకంగా ఈ ప్రపంచంలో ఎలా సంచరించాలి అంటే ముళ్ళ అడవిలో సింహము నిర్భయంగా సంచరించినట్లుగా. ఓం శాంతి.